ఆగ్రాలోనే తాజ్ మహల్ను ఎందుకు నిర్మించారో మీకు తెలుసా? షాజహాన్ భార్య ముంతాజ్ అసలు పేరు అర్జుమంద్ బాను. అరబిక్, పర్షియా, సంస్కృత భాషల్లో పండితురాలు. యుద్ధ వ్యూహాల్లోనూ బాగా పట్టుంది. ఓసారి మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో తిరుగుబాటు చోటు చేసుకున్నప్పుడు నిండుగర్భిణిగా ఉన్న అర్జుమంద్ యుద్ధవ్యూహకర్తగా భర్తతో పాటు ఆమె కూడా వచ్చింది. ఆమె గర్భం దాల్చడం అప్పటికది 14వసారి. అనుకోకుండా అర్ధరాత్రి ఆమెకి నొప్పులొచ్చాయి. ఓ రోజంతా పురిటి నొప్పులతో బాధపడి కూతుర్ని కని తీవ్ర రక్తస్రావంతో కన్నుమూసిందా. షాజహాన్ తట్టుకోలేకపోయాడు. మరోవైపు యుద్ధం ఆగిపోయే పరిస్థితి లేకపోవడం వల్ల అక్కడున్న బాదాహి ఖిలాలోనే ఆమెని ఖననం చేసి చిన్న సమాధి కట్టాడు. 6 నెలల తర్వాత యుద్ధం ముగిశాక అక్కడే స్మృతి చిహ్నం కట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు 3 కారణాలు అడ్డు వచ్చాయి. అందులో మొదటిది అప్పట్లో పాలరాయి రాజస్థాన్లోని మక్రానా ప్రాంతంలో మాత్రమే దొరికేది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ బుర్హానాకి రహదారులు లేవు. రెండోది అక్కడి మట్టిలో కట్టడాలని తొలిచేసే చెదలు ఎక్కువట. మూడోది తాను నిర్మించబోయే అందాల భవనం నీడ పక్కనే ఉన్న తపతి నదిలో ప్రతిబింబించాలన్నది షాజహాన్ కోరిక. కానీ బాదాహి ప్రాంతంలో నిర్మిస్తే ఆ అవకాశం లేదని చెప్పారట వాస్తుశిల్పులు. దాంతో రాజధాని ఆగ్రానే తాజ్ మహల్కు అనువైందిగా ఎంచుకున్నాడు షాజహాన్. ముంతాజ్ చనిపోయిన 6 నెలల తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఆగ్రాకి తరలించి అక్కడ తాజ్ మహల్ నిర్మాణం ప్రారంభించాడు. అయితే ఆమె మృతదేహం 6 నెలల పాటు ఉన్న ఆ చిన్న సమాధి ఇప్పటికీ బాదాహి ఖిలాలో ఉంది. దానిని మనం చూడవచ్చు.